ఇరాన్తో యుద్ధం ముగింపు పలకటానికి అమెరికా తెర వెనుక రాయబారాలు నడుపుతోంది. మధ్యవర్తిగా ఇరాక్ను వినియోగించుకుంటోంది. ఇటీవలే ఇరాక్ ప్రధానమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లి ట్రంప్తో భేటీ అయి వచ్చారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య యుద్ధానికి సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. అయితే యుద్ధం ముగింపునకు సంబంధించి ట్రంప్ కొన్ని ప్రతిపాదనలు ఇరాక్ ప్రధానమంత్రి అలీ అల్ జైదీకి ఇచ్చి పంపించారు. దీంతో జైదీ తన మంది మార్బలంతో టెహరాన్కు చేరుకున్నాడు. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెషెష్కియాన్ ముందు ట్రంప్ ప్రతిపాదనలు పెట్టాడు. దీనికి ఇరాన్ నిర్దుద్ధంగా తిరస్కరించింది. మరి ట్రంప్ ఇరాన్ ముందు పెట్టిన ప్రతిపాదనలు ఏంటి, ఇరాన్ ఎందుకు తిరస్కరించింది, ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇరాన్తో యుద్ధం ముగించడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తి కనబరుస్తున్నట్లుంది. ఈ యుద్ధంలో అమెరికా దారుణంగా నష్టపోయింది. ఒకవైపు డబ్బుకు డబ్బు, మరోవైపు ప్రాణనష్టం. యుద్ధంలో అమెరికా సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా ప్రజలు ట్రంప్ని నిలదీస్తున్నారు. అదీ కాకుండా ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్లు లేదని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పెటే హెగ్సెత్ ఇటీవల కాంగ్రెస్ సెనేటర్లతో మాట్లాడుతూ చెప్పారు. హెగ్సెత్ను డెమోక్రటిక్ సెనేటర్లు యుద్ధానికి సంబంధించి నిలదీశారు. ఈ యుద్ధంలో ఎంత వ్యయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ఆయన $37.5 బిలియన్ ఖర్చు చేశామని, మరో $70 బిలియన్ వరకు అవసరం అవుతాయని సెనేటర్లకు వివరించి చెప్పారు. మొత్తానికి డిఫెన్స్ బడ్జెట్ $1.50 ట్రిలియన్ పెంచాలన్న ప్రతిపాదన పెడితే చివరకు $1.15 ట్రిలియన్ ఆమోదం తెలిపింది. ఇక సెనేటర్లు హెగ్సెత్ను ఉద్దేశించి సాధారణ అమెరికన్ తిండి లేక ఇబ్బందులు పడుతుంటే మీరు ఇరాన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు ఎలా వ్యయం చేస్తారని నిలదీశారు. మరోపక్క అమెరికాలో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. మనకు సంబంధం లేని యుద్ధంలో బిలియన్ల కొద్దీ డాలర్లు ఎందుకు వ్యయం చేస్తున్నారని సాధారణ అమెరికన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని నిలదీస్తున్నాడు. వీటన్నిటినీ బేరీజు వేసుకున్న ట్రంప్ యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకోవడమే మేలని స్థాయికొచ్చాడన్న టాక్ అమెరికాలో వినిపిస్తోంది. అయితే ఇటీవలే ఇరాన్ ప్రధానమంత్రి అలీ అల్ జైదీ వాషింగ్టన్ పర్యటనకు వచ్చారు. వైట్ హౌస్లో ఆయన ట్రంప్తో భేటీ అయి వచ్చారు. ఇరాక్ ప్రధాని పర్యటనకు గ్లోబల్ మీడియాలో విశేష కవరేజ్ లభించింది. అయితే ఇరువురి నాయకుల మధ్యలో ఇరాన్, అమెరికా యుద్ధం ప్రస్తావన రావడం జరిగింది. యుద్ధం ముగింపుకు సంబంధించి ట్రంప్ ప్రతిపాదనను తీసుకుని ఇరాక్ పీఎం టెహ్రాన్కు తన మందీ మార్బలంతో వెళ్లి ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్తో భేటీ అయ్యారు. భేటీలో ట్రంప్ ప్రతిపాదనను అలీ పెజెష్కియాన్ ముందుంచారు. అయితే గురువారం నాడు ఇరాన్ అలీ అల్ జైదీ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక ఇరాన్ అధికారులు మాత్రం ట్రంప్ కేవలం ఒకే ప్రతిపాదనను తీసుకొచ్చాడని, అది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం, ఇక ప్రభుత్వం తాత్కాలిక కాల్పుల ఒప్పందంపై ఆసక్తి చూపడం లేదని ఆ అధికారి వివరించారు. ఇరాన్తో పాటు ఇరాక్కు చెందిన ఉన్నతాధికారుల్ని కోట్ చేస్తూ ఎన్వైటీ అలీ జైదీ ముందుగా కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారని, అయితే మిగతా ప్రతిపాదనల గురించి స్పష్టంగా తెలియదని తెలిపింది. అయితే ఇరాన్ జైదీ ప్రతిపాదనను తిరస్కరించడానికి ప్రధాన కారణం హార్మూజ్ జలసంధి ఎవరి కంట్రోల్లో ఉండాలనే అంశంపై స్పష్టత లేకపోవడం వల్లనే టెహ్రాన్ తిరస్కరించిందని ఎన్వైటీ కథనంలో వివరించింది. ఇక ఇరాక్ ప్రధానమంత్రిగా ఏడాది మే నెలలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని హోదాలో ఆయన మొదటిసారి ఉన్నతస్థాయి బృందాన్ని తీసుకుని టెహ్రాన్ పర్యటనకు వచ్చారు. వచ్చి రాగానే ఆయన ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ అభివృద్ధి, ఇరు దేశాల మధ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రాంతీయ సుస్థిరకు కట్టుబడి ఉందామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవే కాకుండా గతంలో ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాల్ని కూడా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, ప్రాంతీయ వ్యవహారాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలని నిర్ణయించినట్లు ఇరానియన్ అధికారులు ఎస్వైటీకి తెలిపారు. ఇదిలా ఉండగా టెహ్రాన్ పర్యటనలో ఇరాక్ ప్రధాని, పార్లమెంట్ స్పీకర్, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ బాగేర్ గాల్బఫ్తో కూడా భేటీ అయ్యారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచీతో కూడా చర్చలు జరిపారు. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచీ టెలివిజన్లో మాట్లాడుతూ ఇరాన్, ఇరాక్లో రెండు దేశాలు సరిహద్దులు పంచుకుంటాయని, ఇరు దేశాలు ఆర్థికంగా ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించామని, అలాగే రాజకీయంగా ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకుందామని ఒక అంగీకారానికి వచ్చామన్నారు.
తన అభిప్రాయంతో ఇరాక్ ప్రధానమంత్రి సంతృప్తి చెందరని అన్నారు. అయితే ఇక అసలు విషయానికొస్తే ఇరు దేశాల మధ్య రాజీ కుదర్చడానికి చాలా దేశాలు క్యూ కడుతున్నాయి. ఉదాహరణకు పాకిస్తాన్, ఖతర్ తన వంతు ప్రయత్నాలు చేశాయి. వారి చొరవ వల్ల గత నెల 17న స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందం కుదిరింది. అయితే అది కాస్త ఈ నెల 8న వేగిపోయింది. ఇక తాజాగా ఇరాక్ ప్రధానమంత్రి రంగంలోకి దిగారు. ఇప్పటికే చాలా మంది మధ్యవర్తులయ్యారని అర్గాచీ చురకలంటించారు. అసలు సమస్య సరైన సమాచారం అందించకపోవడమే. అలాగే అసలు సమస్య అమెరికా దృక్పథం, అమెరికా దురాశ వల్ల పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. మొత్తం హార్మూజ్ను అమెరికా కబళించాలనుకుంటోందని అర్గాచీ ట్రంప్పై మండిపడ్డారు. అయితే ఇటీవల కాలంలో ట్రంప్ ఇరాన్పై దాడుల్ని పెంచుతామని బెదిరించడం మొదలుపెట్టారు. ఇరాన్లోని బ్రిడ్జ్లను, విద్యుత్ సబ్స్టేషన్లను ధ్వంసం చేస్తానని బెదిరిస్తున్నారు. దీంతో ఇరానియన్ అధికారులు మాత్రం ఇక అమెరికాతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్లు ఇరాన్ అధికారులు ఎన్వైటీకి తెలిపారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇరానియర్ అధికారి మాత్రం ఒకవేళ అమెరికా తమపై దాడుల జోరును పెంచితే మాత్రం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఇరాన్ భావిస్తోందన్నారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై కూడా దాడులు చేయాలని నిర్ణయించామని ఇరాన్ అధికారులు న్యూయార్క్ టైమ్స్కి తెలిపారు. అలాగే యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లను బాబ్ అల్ మాండెల్ జలసంధి ద్వారా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేయాలని కోరతామన్నారు. ఇదిలా ఉండగా అమెరికా దాడుల్లో 53 మంది ప్రాణాలు కోల్పోగా మరో 525 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు బుధవారం నాడు తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి కాల్పుల ఒప్పందం ముగిసిందని, గత నెల 17న కుదుర్చుకున్న శాంతి ఒప్పందం చెల్లుబాటు కాదని చెప్పి ట్రంప్ ఇరాన్పై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాడని ఇరాన్ అధికారులు ఎన్వైటీకి వివరించారు. కాగా గత 2 వారాల నుంచి ఇరాన్పై అమెరికా విచ్చలవిడిగా వైమానిక దాడులు చేస్తోంది. ఇరాన్ మిలిటరీ బేస్లతో పాటు ఇరాన్లో రైలు, రోడ్డు, ఎయిర్పోర్ట్లు, బ్రిడ్జ్లను, సీపోర్టులపై విచ్చలవిడిగా దాడులు చేసి ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్లోని అమెరికా బేస్లపై బాలిస్టిక్ మిసైల్స్తో పాటు డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇదిలా ఉండగా ఇరాక్, అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదనను ఇరాక్ ప్రధానమంత్రి జైదీ తీసుకురాలేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. దీనికి సంబంధించి ఇరాక్ న్యూస్ ఏజెన్సీ ఐఎన్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది. న్యూయార్క్ టైమ్స్ కథనంలో నిజం లేదని, నిరాధారమైన కథనాన్ని ప్రచురించిందని శుక్రవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. వార్తల్ని ప్రచురించే ముందు ఒకసారి పూర్తి సమాచారం తెలుసుకుని అధికారుల్ని మాట్లాడి ఖరారు చేసుకున్న తర్వాత ప్రచురించాలని సలహా ఇచ్చింది. ఊహాజనిత వార్తల్ని ప్రచురించవద్దని ఎన్వైటీకి చురకలంటించింది. అయితే ఇరాన్ మాత్రం అసలు వాస్తవం చెప్పింది. జైదీ తమ ముందు ప్రతిపాదన ఉంచారని, ఆ ప్రతిపాదనను తాము తిరస్కరించామని స్పష్టం చేసింది. హార్మూజ్ జలసంధిపైనే వివాదం కొనసాగుతోందని ఇరాన్ కూడా అంగీకరించింది. మరి తాజా పరిణామాల క్రమంలో ట్రంప్ ఒక మెట్టు దిగాడా అన్న అనుమానాలు మాత్రం కలగక మానవు.